విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకొని వెళ్తూ సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్పై ఆగారు. బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవలను ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకొని వెళ్తూ సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్పై ఆగారు. బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవలను ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. అటుగా ఈ రోజు విజయవాడలో చేనేత దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉండవల్లి బయలుదేరారు. ఉండవల్లి బయలుదేరిన సందర్భంలో కృష్ణా బ్యారేజ్ దాటేటువంటి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీ వద్ద కాన్వాయ్ వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ కృష్ణమ్మ పరవళ్లు చూసి ఒక్కసారిగా ఆయన ఆనందానికి లోనైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ బ్యారేజ్ మీద తన వాహన శ్రేణి మొత్తాన్ని కూడా అక్కడ ఆపేయించడం జరిగింది. వెంటనే కూడా తన వాహనంలోంచి బయటికి వచ్చి కిందకి దిగి బయటికి వచ్చి ఆయన అక్కడ ఉన్నటువంటి కృష్ణా నదిని అయితే మాత్రం కృష్ణమ్మ పరవళ్ళను అయితే పరవశిస్తూ కూడా ఆయన అయితే మాత్రం వీక్షించిన పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడికి సందర్శకులుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళతో కూడా కొంచెం సేపు ముచ్చరించిన పరిస్థితి అయితే కనపడింది. ఈ విధంగా కూడా ఈ కృష్ణమ్మ పరవళ్లతో ఈ విధంగా ఉంటాను కూడా ఆయన చాలా ఆనందకరమైనటువంటి విషయంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. పూర్తి స్థాయిలో కూడా తనకి సంతృప్తి కలిగిస్తుందని ఈ కృష్ణమ్మ పరవళ్లు అదే విధంగా కూడా ప్రతి చోట కూడా రాష్ట్రంలో జలకళ ఉట్టిపడుతున్నటువంటి నేపథ్యంలో తనకి పూర్తి స్థాయిలో సంతృప్తి ఇచ్చినట్లుగా కూడా ఆయన అయితే చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సందర్శకులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న వివిధ ఏదైతే నదులకు సంబంధించినటువంటి ఈ నీటికి సంబంధించినటువంటి వివరాల మొత్తాన్ని కూడా ప్రవాహాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా ఆయన ఒక్కసారి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా జలకళతో రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు అన్ని కూడా కలకల్లాడుతున్నట్లు కూడా ఆయన తెలుసుకుని ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.